పంచాయతీ రమణానగర్ గ్రామ పెద్దలకి, పింఛన్దారులకు, అలాగే మన యూత్కు ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖుకి మనం ఇంటింటికి యథావిధిగా వచ్చి నాయకులుగా మేము, అలాగే మన సచివాలయం స్టాఫ్ వాళ్ళు విధిగా 1వ తారీఖు మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇవ్వాల్సి ఉంది. కానీ రేపు ఆదివారం కారణంగా ఈరోజు శనివారం అయినప్పటికీ 31వ తారీఖు అయినప్పటికీ ఈరోజు మనం ఇంటింటికి వచ్చి మా నాయకులు మీకు పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుంది. మనకి ఏదైతే మనకు ఎన్నికల హామీ కింద సూపర్ 6 పథకాలు మన కూటమి ప్రభుత్వాలు ప్రకటించారు. సంవత్సరంన్నరలోనే సూపర్ 6 అన్నది కూడా మనం సాధించగలిగాం. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇది ప్రవేశపెట్టింది శ్రీ ఎన్టీ రామారావు గారు. తర్వాత దాన్ని 1000 రూపాయలు చేసిన శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే 2000 రూపాయలు చేయడం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే పింఛన్ పెంపకం చేయడం జరిగింది. గత ప్రభుత్వం 3000 రూపాయలు చేస్తామన్నారు. కానీ 4 దఫాలుగా 250, 250, 250, 250 చేసి పెంచి మనకి 5 సంవత్సరాల్లోనే 3000 రూపాయలు చేసి ఇచ్చారు తప్ప ఒకేసారి మనకి ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం 4000 రూపాయలు ఎన్నికల హామీగా మనకి వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు 4000 రూపాయలు ఒకే దఫగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 3000 రూపాయలు ముందు నెలలుగా రావాల్సి ఉన్నట్టు మొత్తం కలిపి 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చారు. ఇచ్చారా లేదమ్మా? ఇచ్చారు. అలాగే తల్లికి వందనం, ఇది ఎంతో ముఖ్యమైన సూపర్ 6 పథకాల్లో ఇదో ముఖ్యమైన పథకం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇంటికి ఒక్క పిల్లాడికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 4 పిల్లలు ఉంటే 4కి, 6 పిల్లలు ఉంటే 6కి, ఇలాగా 15,000 చొప్పున మన ప్రభుత్వం వాళ్ళు మనకు అందజేస్తున్నారు. అలాగే దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు మన ఏజెన్సీ ప్రాంతానికి చాలా ఉపయోగం అది. ఎందుకంటే వర్షాకాలం మనకు 6 నెలలు ఉంటుంది కాబట్టి వంట చెరుకు కూడా ఎప్పుడు మనకు దొరకట్లేదు కాబట్టి ఆ ఉచితంగా 3 సిలిండర్లు అన్నది మనకి పనికొస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతానికి ఎక్కువ అది లాభదాయకంగా ఉంటుంది. అలాగే మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆడవాళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తే చాలు వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యము కల్పిస్తున్నారు. అలాగే యువతకు ఉద్యోగాలు, యువగలం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆల్రెడీ 15 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు కూడా ఈ మధ్యనే వాళ్ళు ఖచ్చితంగా రేపు ఐటీ కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి అవుతుంది. అలాగే మనకి రైతు సంక్షేమం కింద 20,000 రూపాయలు ఇస్తున్నారు. 2 దఫాలుగా ఆల్రెడీ 7,000 రూపాయలు మనకి తీసుకోవడం జరిగింది. ఇంకా 3వ విడతగా 6,000 రూపాయలు రావాల్సి ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే అన్నా క్యాంటీన్ అన్నది ఉంది. గత ప్రభుత్వం మన అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు పేదవాడికి పెట్టే భోజనాన్ని ఆ క్యాంటీన్లు కూల్చివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దిక్కలు కూడా. అంటే దూర ప్రాంతాల నుంచి మనము టౌన్కి వచ్చామంటే ఇప్పుడు మన హోటల్కి వెళ్ళి తిన్నామంటే 120 రూపాయలు తక్కువ లేదు భోజనం. కానీ 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు 3 పూటలు కూడా. అలాంటి క్యాంటీన్లకి గత ప్రభుత్వం కూల్చివేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే మన రైతు బజార్లోని అన్న క్యాంటీన్ని బిల్డింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. వచ్చే నెల నుండే అది అందుబాటులోకి వస్తుంది కాబట్టి 5 రూపాయలు పెట్టి మనం కడుపు నిండా భోజనం చేయొచ్చు. హోటల్కి వెళ్ళి 100, 150 ఇచ్చేదానికంట. అలాగే మనకి సంవత్సరంన్నరలోనే మనం ఇన్ని పథకాలు సాధించుకున్నాం. మన ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇంకొక 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలిస్తుంది. కాబట్టి మనం రాబో స్థానిక ఎలక్షన్లోని అంటే ఒక సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఎవరికైతే అభ్యర్థి బలపరుచుకున్నామో
వాళ్ళు మనం గెలిపించుకునేటట్టయితే ఖచ్చితంగా ఇంకా ఎన్నో పథకాలు, ఈ సూపర్ 6 పథకాలే కాదు, ఇంకా ఎన్నో పథకాలు మన కూటమి ప్రభుత్వం మనకి ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరైతే కూటమి అభ్యర్థి బలపరిచిన వ్యక్తికి ఓటు వేయాలా లేదా, ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం బలపరిచిన వ్యక్తికి మనం ఓటు వేయాలి. అలాగే 2 నెలల క్రితం 3 లక్షల ఇల్లులు శాంక్షన్ అయ్యింది, అది త్వరలోనే వస్తుంది. అర్హుడైన ప్రతి పేద వ్యక్తికి కూడా ఆ ఇల్లులు అయితే మన ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి అది కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు గ్రామ పెద్దలకి, యువతకి, మహిళలకి నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.